ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని మనకి చాలా మంది తెలియదు. మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా హ్యాష్ ట్యాగులు పెట్టాలి, ఎస్ఈఓ అంటే ఏమిటి, మనకి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, ఏమేమి వీడియో చేస్తున్నాం, ఏమేమి కేటగిరీ పెట్టాలి, చాలా మంది తెలియదు. మనం ముందుగా షార్ట్ వీడియోస్ మనం ఏ సైజులో పెడుతున్నాం అనేది మనకి చాలా మంది తెలియదు. షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, లాంగ్ వీడియోస్ అంటే ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. షార్ట్ వీడియో సైజ్ వచ్చేసరికి 9.16, లాంగ్ వీడియోకి వచ్చేసరికి 16.9. అంటే ఏంటంటే మనం ఏ రేషియోలో వీడియో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం లాంగ్ రేషియోలో వీడియో చేసి మనం షార్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే కూడా కుదరదు. ఎందుకంటే మనం ఏ సైజులో వీడియో చేస్తున్నాం అనేది కూడా కన్ఫామ్గా తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే కొంచెం వీడియోలు మనకి పర్ఫెక్ట్గా యూట్యూబ్లో మనం ఏ కంటెంట్ చేస్తున్నాం అనేది మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఏ కంటెంట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వంటలు చేస్తూ ఉంటారు, కుకింగ్ ఛానల్స్ పెడతారు. కొంతమంది అంటే జిమ్ ఛానల్ చేస్తూ ఉంటారు, అంటే ఫిట్నెస్ గురించి డైలీ ఎలా బాడీ ఎలా బిల్డప్ చేసుకోవాలని. కొంతమంది ఏంటంటే మన క్రికెట్ ఏదైనా ఆడుతున్నాం అంటే ఒక గేమ్ గురించి చెప్తా ఉంటారు కామెంటరీ లాగా. అలాగా మనం ఏ కేటగిరీ వీడియో చేస్తాం అనేది మనం ముందు ఎంచుకోవాలి. మనం కన్ఫామ్గా పర్ఫెక్ట్గా మనకు వచ్చిన కేటగిరీలోనే మనం వీడియో చేయాలి. అలా కాకుండా మిక్స్డ్ కంటెంట్ వీడియో మాత్రం చేయకండి. ఎందుకంటే అలా మనం చేస్తే మన ఆడియన్స్కి మనం ఏం పంపిస్తున్నాము, ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదు. అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం ఒక కుకింగ్ వీడియోస్ చేసామంటే ఒక చికెన్ గురించి వీడియో చేసాం. దాని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం క్రికెట్ గురించి చెప్తాం. దాని తర్వాత మనం ట్రైబ్స్ లాగా మనం ఈ ఊరు వెళ్ళని చెప్పి చెప్తాం. అంటారంటే వాళ్ళకి మిక్స్డ్ కంటెంట్ వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా వీడియో అవసరం ఉంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా మందికి ఇలా జరగడం చాలా మంది తెలిసింది నాకు. దీనివల్ల మనం ఏం చేయాలంటే ఏ కంటెంట్ అయినా ఫస్ట్ ఒకటే కంటెంట్ టార్గెట్ చేసుకుని ఉంచుకోవాలా. అది పూర్తిగా మనం ఏ వీడియో చేసినా ఏ వీడియోలో ఉండాలి. అలా కాకుండా మనం మిక్స్డ్ కంటెంట్ మాత్రం చేయకండి. అది చేస్తే మనకి గ్రోత్ అనేది చాలా వరకు రాదు.